వ్యవసాయం అంటేనే లాభనష్టాల మేళవింపు. విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల ఆటుపోట్లు వంటివన్నీ రైతు ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ఏడాది పరిస్థితినే చూస్తే ఎల్నినో ప్రభావంతో ఇప్పటికీ విత్తుకోలేని దుస్థితి. ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే రైతు ఒక్క పంటల సాగుతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. అంతరా మిశ్రమ పంటల సాగుతో అనుబంధ రంగాలను మేళవించినప్పుడే రైతు ఆర్థిక పరిపుష్టికి భరోసా ఉంటుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అభ్యుదయ రైతు ఒకరు తనకున్న 10 ఎకరాలలో పలు పంటలను సాగు చేసి లాభాలను పొందటమే కాదు, ఎన్నో పురస్కారాలను సైతం సొంతం చేసుకున్నారు. ఆ రైతు ఎవరో, ఏ పంటలను కలిపి పెంపకం చేస్తున్నారో, తద్వారా సాగులో కలిసిస్తున్న అంశాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న వీరు పజ్జూరు అజయ్ కుమార్ రెడ్డి దంపతులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో మొత్తం 10 ఎకరాల సేద్యం వీరిది. అందులో 5 ఎకరాలు చేపల చెరువులు ఉండగా వాటిని పూడ్చివేసి గత సంవత్సరం ఆగస్టు మాసంలో కొబ్బరి నాటారు. కొబ్బరి 4 ఏళ్లకు గాని దిగుబడి రాదు. కాబట్టి అందులో అంతర పంటగా గ్రాండ్ 9 అరటి రకాన్ని, పొలం చుట్టూ తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి రకాన్ని నాటారు. మరో 4 ఎకరాల్లో దేశీ సీతాఫలాన్ని నాటగా అందులో హెడ్జలూసారన్ పశుగ్రాసాన్ని పెంచుతూ మేకల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. మరో ఎకరం పొలంలో సేంద్రియ విధానంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇలా సాగులో తన ప్రత్యేకతను చాటుకుంటున్న అజయ్ కుమార్ను పలు అవార్డులు సైతం వరించాయి. వాతావరణ ఒడిదుడుకుల నేపథ్యంలో అంతరా మిశ్రమ పంటల సాగు రైతుకు ఎంతైనా కలిసొస్తుందంటారు అజయ్ కుమార్. స్వతహాగా మాది తరతరాలకెళ్ళి వ్యవసాయ కుటుంబమే. అందులో భాగంగా మా నాయనగారు కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్ ఉండే. ఆయన ఆ కాలంలో కూడా చేపల చెరువులు పెట్టాలని ట్రై చేసిండు. బత్తాయి అరటి పెట్టిండు కానీ సక్సెస్ కాలే. అయితే మా నాయనగారి పట్టుదలను నేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఫెయిల్యూర్స్ను గమనించినాం కాబట్టి దాన్ని మనం సక్సెస్ చేయాలనే ఆలోచనతో 8 సంవత్సరాల క్రితం నేను చేపల చెరువులు పెట్టి 7 సంవత్సరాలు కంటిన్యూస్గా దిగుబడి తీయడంతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డును కూడా నేను కైవసం చేసుకున్నాను. నాది మొత్తం 10 ఎకరాల భూమి. ఇందులో 5 ఎకరాలు చేపల చెరువు పెట్టినాం. తర్వాత మిగతా 4 ఎకరాలలో సీతాఫలం పెట్టినాం. 1 ఎకరంలో కూరగాయలు మా ఆవుకు పశుగ్రాసం కోసం కేటాయించినాం. చేపల చెరువులను వయోభారంతో ఓపిక నశించడంతో మనం పంట మార్పిడి కూడా చేయాలి అనే ఆలోచనతో దీన్ని డ్రై చేయాలని, చేపల చెరువులలో ఇన్ని నీళ్లు నిలిచినా పండే పంటలే పెడితే బాగుంటుందనే ఆలోచనతో గత ఆగస్టులో 4 రకాల కొబ్బరి మొక్క ఎంపిక చేసుకున్న. మలేషియన్ గ్రీన్ డార్ఫ్, మలేషియన్ ఎల్లో డార్ఫ్, మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ మరియు D*T అనే 4 హైబ్రిడ్ పొట్టి రకాలనే ఎంపిక చేసుకున్నా. 24 ఫీట్లు బై 24 ఫీట్ల వెడతతోటి నాటడం జరిగింది. డ్వార్ఫ్ అంటేనే పొట్టి. ఈ పొట్టి రకం 4th ఇయర్ 4.5 ఇయర్స్లలో మన ఖాతా స్టార్ట్ అయింది. 4 ఏళ్ళు కూడా మనం ఈ భూమిని ఒట్టిగెందుకు ఉంచాలనే ఆలోచనతో కొబ్బరిలో అంతర పంటగా నేను 6x6 లెక్కన గ్రాండ్ 9 అనే టిష్యూ కల్చర్ మొక్కలను 5 ఎకరాలలో 4000 అరటి పెట్టడం జరిగింది. 400 కొబ్బరి పెట్టడం జరిగింది. మనం కొబ్బరి నాటు పెడేటప్పుడు కూడా ఏం చేయాలంటే, చాలామంది రైతులు పాపం తెలియక కాయ మునిగితట్టు పెడతారు భూమిలో. దాంతో మొదలుకుళ్ళు వచ్చి చచ్చిపోతాయి. కాయ పైభాగంగా పైన కనిపిస్తట్టు నాటు పెట్టినప్పుడే కొబ్బరి మొక్కలు చనిపోకుండా ఉంటాయి. వీటికి ప్రధానంగా శత్రువు ఏంటంటే రైనోసారస్ బీటిల్ అనేటువంటి పేడ పురుగు ఉంటుంది. ఫ్యూరిడాన్ గుళికలు కానీ క్లోరోపైరిఫాస్ గుళికలు కానీ నెలకు ఒకసారి ఒక 5 గ్రామ్స్ లెక్కన మొగిల మరియు ఆ మటాలలో వేస్తే చాలా వరకు నివారణ అవుతుంది. ఇంకోటి ఈజీ మెథడ్ ఏంటంటే ఈ డాంబర్ గోళీలు, నాఫ్తాలిన్ టాబ్లెట్స్ గోళీలు ఉంటాయి. చెట్టుకు ఒకటి మొగిల మనం గుడ్డలు కట్టి పెడితే ఘాటు వాసనకు ఆ పురుగు వికర్షించబడి దీనికి నష్టం చేయదు. కొబ్బరిలో అంతర పంటలుగా మనం కూరగాయలు పండించుకోవచ్చు. కొబ్బరి ఇంకా కొంచెం ఎత్తుపోయిన తర్వాత ఇలా షీప్ ఫామ్ మెయింటైన్ చేసుకోవచ్చు గ్రేజింగ్ పద్ధతిలో. దీనిలో వాటికి కావాల్సినటువంటి హెడ్జ్ లూసన్ కానీ, స్టైల్ ఏమటా కానీ, పిల్లి పెసర కానీ
ఎత్తు రాకుండా ఈ కొబ్బరికి నష్టం చేయనటువంటి పశుగ్రాసాలను పెంచుకుంటూ మిశ్రమ సేద్యం కూడా చేయొచ్చు. పంటలే కావాలంటే బొప్పాయి వేసుకోవచ్చు. ఇందులో మంచి మేనేజ్మెంట్ ఉంటే కొబ్బరి 3 పంటలు వస్తుంది. 250 కాయల దాకా మ్యాక్సిమం వచ్చినా, మినిమం 100 కాయలు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే 300 కాయలు ఈజీగా సంవత్సరంలో కాస్తుంది, 3 విడతలు కలిసి 100 లెక్క. ప్రస్తుతం నా ఉన్న పాత చెట్లు 100 చెట్లు ఉన్నాయి నా ఈ చేపల చెట్లు వేసినప్పుడు కట్టల మీద. వాటి కాయలు ఇక్కడ నాకు స్థానిక వ్యాపారులే వాళ్ళే చెట్టు ఎక్కి తెంపుకొని నాకు 20 రూపాయల లెక్కన ఇచ్చిపోతారు. ఆ లెక్కన 6,000 రూపాయలు ఒక చెట్టు మీద ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. ఇది చిన్నంగి అనే హైబ్రిడ్ వెరైటీ. ఇది 3 సంవత్సరాల నుంచే ఇది పంట మొదలైంది. ప్రస్తుతం ఇది 6 ఏళ్ళ చెట్టు. మినిమం 350 కాయలకు అంటే తక్కువ లేవు ఈ చెట్టు మీద. కాబట్టి మేనేజ్మెంట్ మంచిగా చేస్తే అధిక దిగుబడులు కోనసీమలనే కాదు తెలంగాణ ఈ భూములలో కూడా సక్సెస్ కాగలుగుతాం అనడానికి ఉదాహరణ ఈ నా చెట్టు మీద ఉన్న కాయలే. ముండి పంట అంటే నా అనుభవం ప్రకారం అరటి అని చెప్తా. ఒక బెత్తడి లోతు నీళ్ళల్లో కూడా ఇది మోర్టాలిటీ లేకుండా పెరుగుతుంది. సిగటోగా ఆకుమచ్చ అని ఒక తెగులు వస్తుంది. సాఫ్ లాంటి మందులను నేను ఒక స్ప్రే చేసిన అయిపోయింది. 8వ నెలల గెల స్టార్ట్ అవుతుంది. 11వ నెలల పక్వానికి వస్తాయి. 3 నెలల టైం తీసుకుంటుంది. ఈ చెట్లు జనరల్గా సౌత్ సైడ్ వంగుతాయి. నార్త్ సైడ్ వచ్చిన ఒక మంచి సూది పిల్కని చూసి మళ్ళీ మనం వదిలితే ఈ గెల 3 నెలల పక్వానికి వచ్చే వరకు అది 3 నెలల వయసులో వరకు 3 ఫీట్లన్నర మొక్క ఎదుగుతుంది. పిల్క పంట రెండోసారి మనకి ఇతనం ఖర్చు లేదు. ఈ సైజు చూస్తే ఒకటి 30, 35, 40 కేజీల ప్రమాణంలో కూడా ఉన్నాయి. ఏ విధంగానన్నా గాలికో దానికో డ్యామేజ్ అయినా కొన్ని మొక్కలకి దిగుబడి తగ్గినా మనం యావరేజ్గా 25 కేజీల లెక్కన వేసుకున్న 4,000 మొక్కలు కాబట్టి నేను 100 టన్నుల దిగుబడి సాధిస్తాను గంటాపదంగా నేను చెప్పగలుగుతున్నా. ఎక్స్పోర్ట్ అయినప్పుడు 28-30 రూపాయల కేజీ కూడా పోతుంది. అప్పుడు 100 టన్నులు అంటే 30 lakhs. కానీ ఆ రేటు రాకున్నా 15 రూపాయలు వచ్చినా 15 లక్షల పంట వస్తుంది 5 ఎకరాలలో. దీంట్లో నేను ఎక్కువ ఇప్పటికీ 3 lakhs పెట్టినా. ఈ సైజులనే ఇంత బరువు ఉందంటే ఇంక ఇది దీంతో ఈ 3 కాయలు అంత అవుతుంది ఒక కాయ. కాబట్టి తట్టుకోవాలనే దాని మీద ఈ బెల్ట్ను మంచాలకు వాడే నవ్వారనే బెల్ట్ సిస్టమ్ కడుతున్నాం. మిశ్రమ సేద్యంలో భాగంగా నేను ఈ అరటి బార్డర్లలో తైవాన్ది రెడ్ లేడీ అనే వెరైటీని పెట్టడం జరిగింది 6-7 నెలల క్రితం. కాయ నాణ్యత కూడా ఎక్సలెంట్గా ఉంది. అప్పుడు మొక్కలు దొరకకుండా నేను కేవలం 200 మొక్కలే పెట్టినా. స్టార్ట్ అయింది ప్రొడక్షన్. దీనికి ఇప్పటికి పురుగు మందు కూడా నేను ఏం కొట్టలేదు, ఫెర్టిలైజర్ కూడా ఏమి వేయలేదు. ఎందుకంటే నేచురల్ మాన్యూరే, ఇలా చేపల విసర్జితాలే, అమోనియా ఉంది ఇలా. పండు టేస్ట్ కూడా తిన్నోళ్ళు చెప్తారు చాలా అమోఘంగా ఉందని. PKM1 అనే మునగ వెరైటీ ఇది. 8 నెలలనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 ఏళ్ళు మంచి లాభదాయకమైన దిగుబడి ఇస్తుంది. మిశ్రమ సేద్యంలో భాగంగా బార్డర్ మొక్కలు కూడా వీటిని వేసుకోవచ్చు. దీని ఆకు కూడా మేకల లాంటి పెంపుడు జంతువులకు మేతకు కూడా వినియోగించబడుతుంది. ఇది 4 ఎకరాల సోర్పు మరియు సున్నం నేల కాబట్టి ఇంట్లో ఏ పండ్ల తోట కూడా సక్సెస్ కాలే. అయితే భూమికి దగ్గర పంట వేసినప్పుడే మనం రైతు సక్సెస్ అవుతాడనే ఆలోచనతో అతి ముండిది పంట ఏంటంటే మన నాటు సీతాఫలం. చెట్లల్లో, పుట్టలల్లో, గుట్టలల్లో ఎక్కడైనా వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఇది గెటాన్ అవుతుంది. సీతాఫలాన్ని ఎన్నుకొని 7 ఏళ్ల క్రితం దీంట్లో సీతాఫలం పెట్టిన. 3 సంవత్సరాలకెళ్ళి దిగుబడి స్టార్ట్ అయింది. నాకు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల ఆదాయం ఈ సీతాఫలం మీద వస్తుంది. అయితే దీంట్లో భూమిని కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో హెడ్జ్ లూసర్న్ అనే పశుగ్రాసం విత్తనాలను విత్తడం జరిగింది. గతంలో నేను పొటేళ్ల పెంపకం చేసిన. అయితే పొటేళ్లకు డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత లాభదాయకంగా అనిపించకుంటే ఈసారి నేను మా చుట్టుపక్కల ప్రాంతాలలో దొరికే నాటు మేకలనే ఎంపిక చేసుకొని ప్రస్తుతం నేను 20 మేకలను పోషిస్తున్నా. ప్రతి 6 నెలలకు 40 పిల్లలు ఈజీగా పొందగలుగుతాం. సంవత్సరానికి 80 పిల్లలు పొందగలుగుతాం. కొన్ని నష్టపోయినా ఎదువైనా 50 పిల్లలు అయితే ఈజీగా మనం పెంచుకోగలుగుతాం. 50 పిల్లలతోటి ఒకటి 8,000, 10,000 కన్నా అమ్ముకున్న ఒక 4 లక్షల నుంచి 5 లక్షల నికర ఆదాయం పొందగలుగుతాం. జీరో పెట్టుబడి. దీంట్లో మనం పశుగ్రాసం గింజల జల్లుడు, ప్రతి నెలకు ఒక తడి లెక్కన నీళ్ళు కట్టగలిగితే ఈ హెడ్జ్ లూసర్ను సమ్మర్లో కూడా గెటాన్ అవుతుంది. దీంట్లో 22% మాంసకృతులు ఉంటాయి కాబట్టి గొర్రెల పెంపకంలో, మేకల పెంపకంలో
పాడి పశువులకు ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. దీంతో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు మాంసం దిగుబడి కూడా బాగుంటుంది జీవాలల్లో. నిరుద్యోగ యువతకు కూడా నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. సమీకృత వ్యవసాయం, మిశ్రమ సేద్యమే ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం. ఏక పంట మీద ఎప్పుడు ఆధారపడద్దు రైతు. పలు పంటల సేద్యం చేస్తూ సైడ్ ఇన్కమ్లు వచ్చేటువంటి డైరీ, పౌల్ట్రీ, ఈ నాటు మేకలు, పట్టు, చేపల పరిశ్రమ, ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాల మీద ఆధారపడేదానికంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన పట్టుదలే మన పెట్టుబడిగా భావించి 5,000కో 10,000కో 15,000కో పోయి పట్టణాల మీద దండయాత్ర చేసినట్టు ఆ పొల్యూషన్ వాతావరణంలో సరైన తిండి లేక, నిద్ర లేక, మంచి గాలి లేని పరిస్థితులలో అక్కడ బతికే బదులు మీరు వచ్చి మీ తల్లిదండ్రుల దంటకి ఇక్కడనే చేదోడు బాదుగోడు ఉంటూ మిశ్రమ సేద్యంలోకి పోయి మీ కాళ్ళ మీద నిలబడుతూ ఇంకో నలుగురికి మనమే ఉపాధి కల్పించే ఆలోచనలు ఉండాలి. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే యువత మొత్తం మళ్ళీ గ్రామాల వైపు తరలాలి. కొత్త పద్ధతులలో, కొత్త టెక్నాలజీలలో వ్యవసాయాన్ని పురోగమింపజేసి మీరు బాగుపడటంతో పాటు దేశాన్ని బాగుపరుస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏటా ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడితో పాటు మిశ్రమ పంటల సాగుతో భూసారం మెరుగుపడటమే కాకుండా చీడపీడల ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ విధానంలో ఒక పంట విఫలమైనా మరో పంట రైతుకు అండగా నిలుస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం రైతులకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. పంటల సాగులో వైవిధ్యముంటే రైతుకు ఆదాయ మార్గాలు బలపడతాయని నిరూపిస్తున్న అజయ్ కుమార్ సేద్యం రైతాంగానికి ఆదర్శనీయం.